చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్తో వచ్చాను. ఈ వ్లాగ్ నేను డిసెంబర్లోనే రికార్డ్ చేశాను, బట్ చాలా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఐ కుడెంట్ అప్లోడ్ ఇట్. బట్ హియర్ వి గో. ఇట్స్ అ బిట్ లాంగ్ బికాస్ I thoroughly enjoyed my time with my friends and this is like a sweet memory. So it's koncham long aithe bear with us and I hope you have a cozy time watching this vlog. Hi cutie. Hi cutie pie, are you sleeping? Is Shav's disturbing you? 1500 అక్కర్లే. ఇవి చాలా బాగున్నాయి, ఇవి క్యూట్ క్యూట్. నేను వీడియో ఇస్తున్నాను. యూఆర్ షయ్యా. సిగ్గెందుకురా మనకి. ఈమె బాగుంది, షీస్ మెడిటేటింగ్. హలో అండి, బాగున్నారా? వీఆర్ వెయిటింగ్ ఫర్ పరి. మా పరి పాప ఇంకా రాలే. ఎప్పుడు లేట్ అది కాలేజ్ కూడా లేటే కదా. వస్తే నేను మాట్లాడనే భయం వేస్తాను. మంచి గ్లో అవుతుంది ఫేస్. ఏం వాడుతున్నావు? క్రీమ్ తీసుకోవచ్చు. ఇట్స్ లైక్ గ్లోయింగ్. మేకప్ మంచిగా ఉందా? సూపర్ ఉందిరా, క్యూట్ ఉన్నావు, సూపర్ క్యూట్ ఉన్నావు. నా వెనకాల ఒక పాము, గ్రీన్ స్నేక్. ఇన్సెక్ట్ కూడా ఉంది నెత్తి మీద. సాయంత్రం చాలా బాగుంటుంది. ఇట్స్ లవ్లీ. ఓకే, ఆ సైడ్ అంతా స్ప్రింక్లర్స్ వేస్తారు. ఇక్కడ క్రిస్మస్ ట్రీ ఉంది, స్ప్రింక్లర్స్ వేస్తారు పైన, వాటర్ స్ప్రింక్లర్స్. సో మ్యాజికల్ అనిపిస్తుంది. పైకి కూడా వెళ్ళొచ్చా? పైన కూడా ఉంది ప్లేస్, కాకపోతే పైన ఐ థింక్ పిక్చర్స్ ఒకటే తీసుకుంటారు. మరి ఫుడ్ సర్వ్ చేస్తారో తెలియదు నాకు. వెళ్దాం, లిఫ్ట్లో వెళ్దాం పైకి. ఈ పైన స్టెప్స్ ఎక్కితే అక్కడ పైన చిన్న స్టేర్ కేస్ ఉంది కదా, అక్కడ మొత్తం ఇవి యాంటిక్ పీసెస్ అన్నీ చాలా ఉన్నాయి. ఓకే, గాడ్వి ఎవ్రీథింగ్. దాని కాస్ట్ ఒకటొకటి ఐ వాజ్ జస్ట్ లుకింగ్ ఎట్ దాట్ 75,000-80,000 ఉంది. వెరీ చీప్ రా, వెరీ చీప్. అంటే ఇంకెందుకులే కొనడం. నేను మినిమం ఒక 30-40 lakhs కొన్నాను. సో ఐ డోంట్ గెట్ ఇట్. యా. అండ్ మా ఇంట్లో కూడా అంతే. ఇప్పుడు మినిమం వీ నీడ్ లైక్ 30-40 lakhs వరకు. మరి మనకి ఏం తెలిస్తే జనాలకి, రిచ్ పీపుల్ ప్రాబ్లమ్స్ అసలు. మై గాడ్. ఏంది ఇది? మేడం కెమెరా తెచ్చుకుంది. ఇది కెమెరానా? మాకు ఇదంతా కొత్త అండి. జుట్టు ఇప్పమంటారా? జుట్టు ఇలానే ఉంచమంటారా? జుట్టు ఇప్పండి, చాలా ప్రొఫెషనల్గా ఉన్నాము. ఆఫీస్కి వచ్చింది. అవును, ఏమో ఆఫీస్కి వేసుకొచ్చినట్టు వేసుకొచ్చినాం బట్టలు. లేవండి, మాకు ఎవరు పిలవరు కదా బయటికి వెళ్ళే డ్రెస్. ఇదే చెప్పాలి కథలన్నీ, ఇదే చెప్పాలి. నేను ఒక్కదాన్ని ఊపుకుంటూ వచ్చినా. నువ్వు వచ్చినావు చాలు. నీ వీడియో తీసుకున్నా. వెయిట్, అంటే అది పెద్ద గిఫ్ట్ కాదు. ఇది చాలా పెద్ద. నీవు మేడ్ హ్యాండ్ మేడ్. ఎలా చేసావే? చేస్తారా? క్యూట్. నువ్వు చాలా టాలెంటెడ్. ఏమో ఐడియా. అట్లా కాదు. చూపి ఐస్ క్రీమ్, చూపి ఐస్ క్రీమ్. ఇది ఐస్ క్రీమ్. ఇది కూడా ఐస్ క్రీమ్. ఇది పుల్లేస్, ఇది కార్నెస్. ఇవి నావి. నాకు ఇష్టం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, తెలుసా? నాకు కూడా ఎయిర్ డ్రై క్లే. బచ్చగాలు కూడా వేసుకోవచ్చు. ఉంది. సరే, లైక్ దిస్. ఐ లవ్డ్ ఇట్. నేను ఇట్లా పెట్టుకుంటా. సేమ్ లవ్డ్ ఇట్. నేను కూడా ఇంటికి వెళ్ళామా అని పెట్టుకుంటా. అయ్యే, నా బ్రెయిన్ అసలు ఎలగలేదు. ఎలాగో ఏదో వాటర్గల పెయింటింగ్ ఏమైనా వేసుకుని తీసుకొచ్చేది. బట్ నాకు అంత టాలెంట్ లేదు. నేను వేసిన పెయింటింగ్ నేను తప్ప నేనేం చూడలేను. లేదా పొగడాలంటే మా ఆయన పొగడాలి కాబట్టి. ఇంతే, ఇదే నా ఇంటర్ మొత్తం ఇంతే. కుళ్ళు జోకు. ఇంకేంటి నువ్వే చెప్పాలా?
మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? మా స్వామి నాతో విసిగిపోయి మాలేసుకున్నాడు. అప్పుడే సో ఎర్లీ హీ రియలైజ్ టూ ఫాస్ట్. మా ఆయనకు ఆ ఆప్షన్ కూడా లేదు, రియలైజ్ అయినా కానీ పడి ఉండాలి. వచ్చింది ఫ్రైస్ ఆగే క్లాసిక్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆగే చూసుకో ఇది తినండి. ఎందుకు ఇట్లా చేస్తే నేను తింటారా శుభ్రంగా తినదు. దానికి పొటాటో ఎందుకు? కోవిడ్ తర్వాత నా డైజెస్టివ్ సిస్టమ్ అంతా అయ్యో వెజ్ అనుకున్నాను నేను, తెలుసా? అవును 25 years దాకా వెజిటేరియనే ఉండే. మధ్యలో తినేది అంతే. ఇంట్లో ఇంట్లో వెజిటేరియన్ అక్కడ 25 years తినలేదు అసలు నేను ఎప్పుడు. షవర్మాలు ఇవి చాలా గట్టిగా మొదలెట్టిన అమెజాన్లో నుండి 23-24కి. స్ట్రెస్లో తినేస్తాం అంతే. లేదు తినేది. అరే గుర్తుందా నీకు? మా ఫ్రెండ్ అదే ఆ దొంగ ముఖంది ఏం చేసిందంటే, దొంగ ముఖంది రెస్టారెంట్ అయినో నాకు కూడా అప్పుడు, కానీ అది కాదు మ్యాటర్. అది ఏం చేసిందంటే మిల్ మేకర్ అని చెప్పి మటన్ బిర్యానీ తినిపించింది. నేను లొట్టలు వేసుకుంటూ తినేసాం మొత్తం. ఓ వా 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 వండర్ఫుల్ టేస్ట్. మలై బ్రోకలీ సెంటర్లో తీద్దాం. వెజిటేరియన్ సర్వం తీయచ్చు యాక్చువల్లీ. అరే ఇది క్లే చేస్తుంది, ఇది క్లియర్ కాదు. స్కూల్లో ఎంత ప్లే చేసేవాడిని ప్లేయర్ అంటారు, షూట్ చేసేవాడిని షూటర్. మరి నువ్వేం చేస్తావురా? ఐఎమ్ స్క్రాలింగ్, ఐఎమ్ స్క్రాలర్. అరే వాటర్ కలర్ పెయింటర్ రా. పెయింట్ చేస్తా. ఓకే పెయింట్. మన అందరిలో ఒక అరుణ్ ఈ జోక్లు వేస్తుంది జోకర్. అందరం మనం అందరం వేసుకుంటాం, మనం వేస్తాం. అమ్మా క్రేజీ. లోఫర్ లోఫ్ తినేవాడు లోఫర్. ట్రై స్టార్ ఇట్స్ గుడ్. పాప తినే బ్రోకల్ అస్సలు నచ్చదు. పిజ్జా ఐ లవ్ బ్రాకలీ. అసలు పిచ్చి నాకు ఆ ప్లేట్ ఇరా. నాకు చాలా ఇష్టం బ్రాకలీ అండి. మమ్మీకి ఎలర్జీ రా, సో తినలేదు. నేను ఇంట్లో చేసుకుంటా. ఇది తందూరి చికెన్ పిజ్జా, చికెన్ టిక్కా పిజ్జా. గట్టి చికెన్ దేంట్లో ఉంటే దాంట్లో పెట్టు. అగో ఫోటోలో అయితే గట్టిగానే ఇచ్చి రాయండి అక్కడ గట్టిగా. పామేనా గ్రీన్స్ రే గార్డెన్. దాని ముక్కు మీద గ్రాస్ హోపర్కి వస్తుంది అని ఊదు. అది ఆల్రెడీ డెడ్. భయంతో తెచ్చిపోయింది. ఎవరు గ్రాస్ హోపర్ పామ? ఇద్దరు పోయినట్టున్నారు. పాము ఫేస్ మీద ఏముందని భయం కారిపోయింది. పాము చంపేస్తుంది. నా ముక్కు మీద ఎవరు ఉన్నారనేసి ఇది పోయింది. ఎంత పెద్ద మూమెంట్ దట్ ఇస్ ద పిక్చర్. నోటీస్ చేసినావా స్టాఫ్స్ అంతా క్యూట్ క్యూట్గా రెడీ వచ్చిందా? నేను తింటుంటే దీన్ని కోస్తుంటే అదే కోడే కాదు, కోసుకొచ్చి ఏం కావచ్చు. అది స్టాఫ్స్ నోటీస్ చేసినా అంత క్యూట్గా. ఏంటి మీ సీక్రెట్ చెప్పండి. ఏంటి పెళ్ళి అదేం లేదు, దానికి కూడా అయింది. నాకు ఎప్పుడూ అయిపోయింది కదా. ఓల్డ్ ఆంటీ న్యూ ఆంటీ. మా అపార్ట్మెంట్లో అంతే. పిల్లలు నాకు పెళ్ళి అవ్వలేదని వాళ్ళ మమ్మీలు నాకంటే కూడా పెద్ద చిన్నగా ఉన్నా కూడా నన్ను అక్క అని పిలుస్తాను. నన్ను ఇప్పటికీ అక్క అంటారు. నాకు అక్కనే అంటారు. యా మా ఆయనకి అంకుల్ అంటారు, మా ఆయన ఒకటే అంటారు. అరే దాన్ని అక్క అని నన్ను అంకుల్ ఏంటారు లాజిక్ ఏంటారు. మా వాచ్మెన్ పిల్లలు కూడా అక్క అక్క అంటారు. ఆయన అరే రా మన అందరం క్యూట్ రా. రా మళ్ళీ పెట్టది. చికెన్ ఫీలింగ్. పిజ్జాలో అంత చికెన్ ఫీలింగ్ ఉండదు కదా. దానికి చికెన్ కావాలి. భయ ఆదా కోడి లాగా. బర్గర్ తిన్నామా? నేను ఇప్పటివరకు బర్గర్ తినలే. జీవితంలో తినలేదని చెప్ప కొడతా నేను. తినలేదు. నేను చాలా తక్కువ ఫుడ్. ఐఎమ్ నాట్ ఎ ఫుడ్. యారే బర్గర్ వర్జిన్.
వాట్ పిజ్జా వర్జన్ కూడా ఉండే థ్యాంక్స్ టు మా ఆఫీస్ వాళ్ళు. వేరే ఏంటంటే బెటర్ ట్రీట్ అంటే పిజ్జా తెప్పిస్తారు. పాస్తా తింటావా తెప్పించేసి ఇంకా నా దగ్గర ఆప్షన్ పాస్తా తింటావా? దీంతో ఫుడ్ తినలేదు. నాతో ఫుడ్ తినలేరు, నన్ను ఫుడ్లో కలపకండి. నేను జస్ట్ ఒక యాడ్ ఆన్ వెర్షన్ని అంతే. మీరు తెప్పించుకోండి, నాకు తినాలనిపిస్తుంది. షేర్ చేసుకుంటావా? నువ్వు బర్గర్ తిన, హ్యాపీగా తిను. యూ వాంట్ లెజెండరీ గ్రిల్ చికెన్ బర్గర్? No, I want you to eat something with me. In chicken. చికెన్ పిజ్జా ఓన్లీ. ఇంకేం తినవేమో చూడు, ఇంకా వేరే ఏమైనా చూడు. చికెన్ వెజ్ పిజ్జా పెడదాం, ముగ్గురం షేరింగ్లో. వెజ్ పిజ్జా తిందాం, చికెన్ స్టార్టర్ ఏమైనా తీసుకో. ఇంకా బికాజ్ చికెన్ తినకపోతే నేను ఫీల్ అవుతా. చికెన్ తినడానికి వచ్చినా నేను 6 దాకా ఉండొచ్చు మ్యాక్సిమం. నేను 5కి బయలుదేరిపోతా. అదేంటి అంటే డ్రైవర్కి డబ్బులు ఇవ్వాలి. డబ్బులు డ్రైవర్కి ఇద్దాం అంత తొందరగానే. ఇంకా చెప్పు, పర్లే, వెళ్ళిపోమంటే పంపించేస్తాను. లేదు 5 పెట్టుకుందాం. టైం ఎంత ఇప్పుడు? 3. 5కి వెళ్ళిపోతారా? ఇదేంటి? నువ్వు రావే నాతో పాటు, నేను కార్లో కూడా చల్లేసుకున్నాను. నేను ఇంకా 7 వరకు ఉంటాననుకున్నా. 10 7 అంటే కొంచెం బ్రాక్లీ మస్తు ఉందిరా. అలాంటి మా ఒంటికి పడవండి. చెట్లు పుట్లు. ఎక్స్క్యూజ్ మీ అని పిలవచ్చు కదరా. కొన్నిసార్లు ఇలా నేను బర్రెలా గొంతేసుకున్నాను, రెస్పాన్స్ ఇవ్వడు. అప్పుడు అంత లో నా వాయిస్, బట్ స్టిల్ పీపుల్ కంప్లైంట్ దట్ ఐ హ్యావ్ బిగ్ వాయిస్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. బాటనీలో డౌట్ ఉంది మ్యామ్. అనుకోదు, నాకు ఇంత రెస్పెక్ట్. ఓహో, అలవాట్లేదా? మాకు ఇది అలవాట్లేదు. ఎక్స్క్యూజ్ భయ్యా భయ్యా. See, end of the day, Bhaiya is the person who is listening to us. Because he's Bhaiya to the PSL. ఆకలేస్తుందిరా. షీఈస్ కమింగ్. ఐమ్ నాట్ ఏబుల్ టు ప్లేస్ అన్ ఆర్డర్. ఐ డోంట్ నో వై. పాప ఇక్కడ బిల్ చేస్తే ఒక చెట్టు ఫ్రీ. చెట్టు మొక్క. అవునా? చెట్టు ముగ్గురం వచ్చిన ముగ్గురికి ఒక్కొక్క చెట్టు ఇస్తాడా? బైక్ తీసుకెళ్ళండి. ఏ వీడియో తీసుకుందామా మిర్రర్లో? ఎవరు లేరు కదా పక్కన. అంటే ఇప్పుడు ఇవ్వాలా? అందరం అదే బ్యాచ్లో లేవారా? ప్రైస్ ఉన్నాయి కలుపులో లేవు. సౌండ్ ఇస్తా. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెల్లారింది కాబట్టి ఈరోజు మనం పల్లవి గెట్ రెడీ విత్ మీ పల్లవి చూడబోతున్నాం. మైక్ కూడా పెడుతుంది. నాకు మైక్ కూడా పెడుతున్నారు. ఇది నా ఫస్ట్ టైం. రిపోర్టర్ పర్వీన్. శ్రవంతి గారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు మీ ఫ్రెండ్స్ని కలిసి ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ అండ్ ఆఫ్టర్ బీయింగ్ మ్యారీడ్? హౌ ఆర్ యూ ఫీలింగ్? ఆఫ్టర్ బీయింగ్ మ్యారీడా? ఏదో లైట్గా మ్యారేజ్ అయిందండి. లైట్గా అయిందా? హెవీగా చేద్దాం ఈసారికి అడ్జస్ట్ అవ్వండి ఆ లైట్ మ్యారేజ్. మీకు గుర్తుందా మనం 200కి ఏం చేసామండి? 200కి ఏం చేసామండి? రోడ్డు మీద మ్యాక్ లిప్స్టిక్. అలాంటి విధ్వంసాలు చాలా చేసామండి. 200కి రోడ్డు. ఎస్, అప్పట్లో కేపీహెచ్బి ఆ మార్కెట్ ఉంటుంది కదా, సూపర్. ఈ బ్రాండ్ మ్యాక్ 2000-3000 లిప్స్టిక్ ఉంటుంది అని చెప్పి 200కి దొరికిన ఇద్దరం కొనుక్కున్నాం. అవును, మాకు తెలియదు అది ఒరిజినల్ కాదనేసి. చిన్నపిల్లలం కదా. అది మనకు డూప్ ఉందని. ఏంటి మీరు ఇంటర్లో ఉన్నారా మ్యాక్? ఫ్రమ్ చిన్నప్పటి నుంచి వీఆర్ ఓన్లీ బ్రాండ్స్. మ్యాక్కి తగ్గదు మాది ఏది. ఎటు తీస్తున్నావు? నిన్నే చేస్తున్నా. బ్యాగ్లో నువ్వు అట్లా చూపిస్తే ఎలా? ఇచ్చిండు అంటే ఒక నల్ల బ్యాగ్ ఇది మ్యాక్ అన్నారు. ఇదే కొని ఇది తీసుకెళ్ళినప్పుడు అనురాధ కూడా చూపించినాం. చిన్నపిల్లలమ్మండి, నమ్మేసినాం. మాకేం తెలుసు?
అరే దే లిప్ బామ్ కలర్ ఇస్తుంది రా చూడు, బాగుంది. హైఫన్ బ్రాండా అది? దాని పేరు నాకు ఏదో మా అక్క చూపి. ఏముందో చూసుకుని ఎత్తుకొని మా అక్కని అడిగా. బాగుంది. మీలానా? ఓకే ఓకే ఓకే. తెలీదు, నేను ఫస్ట్ టైం. దిస్ ఇస్ మీలా బ్రాండ్. ఎక్కడుంది మీలా? అది మీలా కాదు, మియా అనుకుంటా. ఎమ్మెల్యే అనుకున్నాను నేను. యు ఆర్ మై ఎమ్మెల్యే. అది ఇంకా ఇప్పుడు ఓకే క్యూట్ గున్నా. కాదే ఇది దీన్ని ఇదే చూసుకోదా మిర్రర్లో? అంటే అంటే దాన్ని అదే ఇప్పుడు మనం ముగ్గురం ఉన్నాం కదా, ఇది నాలుగోది. సో ఈ నలుగురు మిర్రర్లో వస్తారు, ఈ నలుగురు వీడియోలో కూడా వస్తారా? నాకు దగ్గర వాట్ ఈస్ దిస్? నా కాల్ లేదు, నా ప్యాంట్ లేదు, నేను లేదు. పక్కకు జరగదు. దూరమిల్ ఇది ఎలా తిప్పాలి? ఇక్కడ నాకు అర్థం. దానికి తిప్పాలి. దానికి తిప్పాలి. కొంచెం వెనక్కి వెళ్ళండి శ్రవంతి. సో దిస్ ఇస్ వాట్ అవర్ శ్రవంతి ఇస్ వేరింగ్ టుడే. దీన్ని పట్టుకుని కిందకి దించాలా? ఓకే ఓకే, పైన కిందనా? ఓకే, నేను కూడా నేర్చుకుంటున్నా. థ్యాంక్ యూ పల్లు. Okay, so this is what outfit of the day which is Shravanti is wearing. Yeah, please let's zoom in into the metal. సిగ్గుపడుతున్న లేదు, కిందకి వెళ్తుందేంటి, పైకి వెళ్ళింది. సిగ్గుపడుతున్న మా శ్రవంతిని చూడండి. నా ఇప్పుడు మనం కవర్ చేయబోతున్నాం మన క్యూట్ రిపోర్టర్. థ్యాంక్ యూ రా, నేను రిపోర్టర్ అయిపోయా, సాయిరామ్. ఇప్పుడు మనం చూడబోతున్నాం వాట్ మన పల్లవి గారు ఇస్ వెరింగ్ అ బ్యూటిఫుల్ లోఫర్స్ అనుకుంటారు దాన్ని. లోఫర్స్ ఏనా? ఎస్, ఇట్స్ ఎ లోఫర్. దాని తర్వాత స్కర్ట్, ప్రెటీ స్కర్ట్, అండ్ దెన్ దానికి తగ్గట్టు ఒక నేను చూడు అటు అటు వెళ్తుంది ఏంటో ఇది. మా కెమెరామెన్ని మన్నించండి. రాంబాబు తాగేశాడు ఎప్పుడే. రాంబాబు సావధాన్ రహే, సతర్క్ రహే. నాకు ఫేక్ కూడా అమ్ముతారు. మ్యాక్వే ఫేక్ కూడా అమ్ముతారు. కేపీహెచ్బీలో కొనకండి, బ్రాండెడ్ షాప్కి వెళ్ళండి, అప్పుడే కొనండి. అప్పుడంటే మేము చిన్నపిల్లలు ఉంటే చల్తా ఎక్కిపోతే 200 సీజైతే బడ్జెట్ మా దగ్గర కూడా లేకుండే. అందరు నమ్మేసింది అప్పుడు. నేనైతే ప్యూర్గా ఇంటర్ కాదు, మేము అప్పుడు బీఫామ్ గ్రాడ్యుయేషన్లో కదా మనకి. అవును, జూబ్లీ అంట. నేను జూబ్లీ కాదు. సరే, నాకు జూబ్లీ బంజారా ఇచ్చేసి. నువ్వేంది? చందనగర్. మనం సెల్ఫీ కూడా తీసుకొచ్చి ఇలాగ. ఇట్స్ జుకీనీ. ఆగండి, నేను పాష్గా ఫింగర్స్ పెట్టాం. మేము మ్యాక్ కాబట్టి మేము ఫింగర్స్ పెట్టకుండా కట్టుపులతో చూపిస్తాం. ఇవన్నీ ఇంగ్లీష్లో చెప్పమంటారా, తెలుగులో చెప్పు. చెప్తా, మీరందరూ ఈరోజు తెలుగు నేర్చుకోవాల్సిందే నాతో పాటు. ఇది ఎర్ర క్యాప్సికమ్ని ఏమంటారే తెలుగులో? ఎర్ర షిమ్లా మిర్చి. దిస్ ఇస్ రెడ్. ఉత్తి కలర్ ఉంటుంది, కారం ఉండదు. అదే అలాంటిదే ఎల్లో, రెడ్ది అంటే ఎరుపు రంగుది, పసుపు రంగు. సేమ్ టు సేమ్ ఫ్యామిలీ. ఇదే ఫ్యామిలీది పచ్చని రంగు. సో వీళ్ళు ముగ్గురు బ్రదర్ సిస్టర్స్ అన్నమాట. ముగ్గురిని వేసేసారు దీంట్లో. ఇది కొత్తిమీర పువ్వు, బ్రాకలియా నాకు ఐడియా లేదు. కొత్తిమీర పువ్వు కూడా ఇలానే ఉంటుంది యాక్చువల్గా. ఇది పెద్ద పువ్వు. కార్న్ అడిగామనేసి అక్క కార్న్ అంతా ఎక్కడే వేసేసి, సారీ మొక్కజొన్న ఇట్లా తీసి ఇట్లా వేసేసారు. మొక్కజొన్న అని కొత్తిమీర కూడా వేసారు గార్నిషింగ్లో. ఇంకేం వేసారు? ఇది కుకుంబర్ ఏమంటారు? దోసకాయ. కానీ ఇది ఇంగ్లీష్ దోసకాయ అన్నమాట. మన తెలుగు దోసకాయ కాదు, ఇంగ్లీష్ దోసకాయ. దాని పేరు జుకీనీ అంట. అంతే. మిరియాల పొడి ఇంకా మిరియాల పొడి వేసి. అరే ఆగరా, నేను ఏం తెచ్చుకుంటాను. నాకు నచ్చింది. లైవ్ ఓకే చూడనా? అదే ఓకే, నాకు నచ్చింది. చాక్లెట్. ఇట్ హాస్ అ లాట్ ఆఫ్ ఘాస్ పూస్ ఇన్ ఇట్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ చికెన్ అంతే.
యా అంటే ఇదేం పెద్దంత ఖాస్ కాదు కదా. ఎవ్రీ చికెన్ లాలీపాప్ ఎక్కడ ప్రతి జగ ఉంటుంది ఇది. నువ్వు తినవా అది? ఐ విల్ ట్రై స్టార్ట్. అంతగా లేదు, బేసిక్గా నిద్ర వస్తుంది, అది నాకు అర్థమైంది. నాకు కూడా నిద్ర వస్తుంది. అదేంటి టైం మత్తు వస్తుంది. అది నేను కొత్తిమీర పువ్వు అనుకున్నాను, వేరే పువ్వు. అది పార్స్లే పువ్వురా. ఒకటి తిను, ఒకటి తీసుకో. తంత శ్రవంతి ఇంకా నేనేం కొట్టాను, తినే నన్ను తీసుకోమంటున్నావా? నేనేం కొట్టాను, అది సేను అంతే. నువ్వు తిను, నీకు ఎలా అనిపించిందో చెప్పు. ఫ్రెండ్ గడికి అలానే ఉంటుంది. నువ్వు నన్ను అడుగుతున్నావా మార్క్? అయ్యో కష్టపడి తింటున్నది. అదే చెప్పే కదా, నాట్ చికెన్ పర్సనా? పర్సనే కాదు, పర్సనే కదా. స్పైసీ పర్సన్ విత్ మయోనీస్. మా హస్బెండ్ తెప్పించుకుంటాడు కదా, ఏంటారు అదంటే మయో అంటాడు. అబ్బాయి ఏంద్రా బాబు, ఏదో ఒకటి తింటాను అంటాడు. కానీ అంత బాగాలే కదా, ఉప్పు ఉప్పు ఉంది. ఏడో క్రాత్ తెస్తాడు నీ కోల్డ్ కాఫీ. ప్లేస్ బాగుంది, ఫుడ్ ఓకేష్ ఉంది, టైప్స్ చాలా తక్కువ ఉన్నాయి, సర్వీసెస్ చాలా చాలా తక్కువ ఉంది. యా అదే ఇవంతా జొమాటో డైనింగ్ పేజ్లో రాసేయాలి, వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి. బిగులు ఇంకా లాగాలి. నా పిల్లలు నేను చెప్తా, ఇది ఏం చేసిందంటే నేను ఫోన్ ఇచ్చిన, ఇది ఫోన్ ఇస్తే మంచి కూర్చొని ఇప్పుడు సార్ అక్కడి నుంచి జువాలజీ సార్ ఏదో చెప్తున్నాడు, ఈ నచ్చగా మూసుకుని లేదు, కింద ఫోన్లో ఆడిన స్పెక్స్ తీసుకుని ఆడచ్చుగా లేదు, ఫోన్ ఫుల్ బ్రైట్నెస్ ఆడితే నాకు కన్ను కనిపించో తల్లి. ఫుల్ బ్రైట్నెస్లో స్పెక్స్ మీద గ్లేర్ పడేటట్లు కింద చూస్తుంది. దొరికిపోయింది సార్, ఏదో గేమ్ ఆడుతుంది, స్నేక్ గేమ్ గేమే ఉండేది ఫోన్లో. వెంటనే సార్ ఇట్లా పిలిచి పర్విని నుంచోబెట్టి దానికి అక్షింతలు వేసాడు. ఆ తర్వాత ఇది ఎవరి ఫోన్ అని అడిగాడు, నా ఫోన్ అని. దిస్ గర్ల్స్ ఫోన్. నేను జాబ్. సార్ అసలు ఆగిపోయాడు, ఆ ఫోన్ ఎవరిదని తెలియలేదు. ఆ ఫోన్లో లాస్ట్ కాంటాక్ట్స్ కాల్ ఎవరని చూసి దాంట్లో జువాలజీ లేదండి జుట్టు ఉంది. సరే మనకు బాగా చెప్తాడు జువాలజీ. నేను పక్కన నేను ఫేస్ చూడాలి, మొత్తం కలర్ ఎగిరిపోయింది. అప్పటికే నాకేమనాలో అర్థం కాదు. ఇద్దరం ఇరుక్కున్న మంచి ఇది తొక్కలు గేమ్ క్లాస్ అయ్యాక కూడా ఆడొచ్చు. బై స్నేక్. ఇంకొకసారి ఏం చేసింది సార్, ఇది ఆఫ్ కెమెరా, ఆఫ్ ద కెమెరా. ఓకే ప్రైవేట్. అక్కడే కూర్చుంది, నెక్స్ట్ టైం అదే కూర్చుంది. బై డెజర్ట్స్ ఏకీ వస్తుంది. వేడి లేదు, బ్రౌనీ గట్టిగా ఉంది. బ్రౌనీ వేడి చేయమని చెప్పాను. అయ్యో నువ్వు తినిందా ఒకటి. ఇంగ్లీష్లో ఏమంటారు నాకు కూడా తెలియదు. ఇది టూత్ పిక్ కదా, ఇది టంగ్ పిక్. ఇది ఎందుకు ఇచ్చారు? వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ దిస్? మీరు కాఫీలో కాఫీ స్టాల్ ఇది వాట్ మచ్ అది కోల్డ్ కాఫీ నేను తాగి చెప్తా. సాయిరా రకరకాలుగా ఉందా మాస్టర్. డిస్గస్టింగ్. అంత డిస్గస్టింగ్. లేదు, తల తిరుగుద్ది కూడా. ఒక కప్పు 2 స్పూన్లు తాగి చూడు చంద్రముఖి లాగా తాగి చూడు. నా పెళ్ళిలో మీరు దిగిందా? మేము దిగినాం మా బాబా. ఎస్, ఇట్స్ ఎ పనిష్మెంట్. ఎస్. ఓ మై గాడ్, కాఫీ నీళ్ళలో కలిపినట్టుంది. వాసన ఇక్కడ పచ్చి కాఫీ వాసన వస్తుంది. కాఫీ యాక్చువల్లీ స్టాల్ కాఫీ విత్ మంచిగా అది
ఫ్రాపే లాగా అదంతా చేస్తారు కదా, అలా చేయాలి. నాకు తెలీదు. చక్కెర ప్యాకెట్లు ఇవ్వండి కొంచెం. ఇది నాది, అది నీది. మీ చక్కెర ప్యాకెట్ డయాబెటీస్ వస్తుంది ఇప్పుడు నాకు. నువ్వు ఎంత చక్కెర కలిపినా అది భయంకరంగా నేను కలుపుతా, ఉన్నవని కలుపుతా. కలుపు ఎంత కలిపినా అది చేదు తగ్గదు. మనం చూసుకొని ఆర్డర్ చేసుకోవాల్సింది. మీరు కూడా హెల్ప్ చేస్తారా షుగర్ వేయడంలో? ఎస్, ఐ విల్ షుగర్ యూ. అది మునిగిపోతుంది చక్కెర. ఇది ఎక్కువ తీగుండదు. వాడు షుగర్ ఏమని చెప్పినా బాగుండదు. ఎంత వేసిన అసలు లేదే చక్కెర దాంట్లో. స్టిర్రర్ వాడరా, కింద పడేసింది కానీ స్టిర్రర్ బెటర్. ఇట్స్ ఓకే. ఇంట్లో ఇస్తే ఇది ఇంట్లో పోస్తాం. దట్స్ వీ విల్ డూ. హియర్ వి ఆర్ పేయింగ్ 300 and thinking. వి పేడ్ ను. Yes, we paid no. నేను ఇంటికి నార్మల్గా 2 కాళ్ళ మీదనే వెళ్ళాలనుకుంటున్నాను. మేమే ఎందుకు బాధపడాలి? నువ్వు కూడా నేను నిజంగానే కాఫీయే తాగని, ఇలాంటి వస్తువులు తాగని. ఒకసారి నేను వదిలేయండి. కావాలంటే నేను 2-3 పెళ్ళిళ్ళు చేసుకుంటాను, కానీ ఇది మాత్రం నేను తాగని. ఒక్క సిప్ నువ్వు ఇంత షుగర్ వేసాక ఎట్లా ఉన్నా నేను టేస్ట్ చేస్తాను. ఇప్పుడు మనం వాడచ్చు. పల్లవి నువ్వు తిప్పకు రాదు, వస్తుంది. బటన్లు నొక్కి మేము కూడా తిప్పుతాం రా. తాగి చూడు. తాగు చూడు. వదిలే. నాకు ఇప్పుడే ఆ బ్రౌనీ దిగట్లే గొంతు నుంచి. ఇంకా ఏదో సేమ్ కషాయం అనలేము. సింక్లో వాటర్ తాగినట్టు. సింక్లో కాదురా, మొత్తం కాఫీ గిన్నె కడిగేస్తాను చూడు. గిన్నె కడుగుతాను కదా కాఫీ గిన్నె. అందులో కొంచెం నీళ్లు కలుపుతున్నట్టు అట్లనే ఉంది. ఐ డోంట్ నో వాట్ డెజర్ట్ ఇట్ ఈస్. అది డెజర్ట్లో ఉండే డెజర్ట్ మేడం. మీరు మీ డెజర్ట్, మీ లిప్స్టిక్ 3 మ్యాచ్ అయ్యాయి మేడం. సోల్మేట్స్ మేము అందరం. ఈ డబ్బా కూడా మ్యాచ్ అయింది. ఆ షుగర్స్ ఇవ్వండి మళ్ళీ. ఇంకెంత పోదురా, నేను పంపిస్తా. వద్దురా. పోదది. One eternity later. రెడీయా? ఏదో చేస్తుంది. నువ్వు భయపెట్టి చెక్కు. యూ ట్రస్ట్ మీ. ఐ ట్రస్ట్ తోడా. ఆగైతే ఇది మంచి కళ్ళు మూసుకున్నా. కళ్ళు కళ్ళు మూసుకున్నా. ఆ స్పెట్స్ తీసేసింది. ఇంకా నీకేం కనిపించదు, బ్లర్ జీవితం. దానికి కనిపించదు. సాడ్లీ చూస్తున్నా. ఎంతసేపు కళ్ళు మూసుకోవాలి. అరే భాई సో అయ్యో ఏ అంట మీ ఆయన జెలస్ ఫీల్ అవుతున్నాడు. లవ్లీ. She bought this cutie thing. నాకు పంపించాను. థ్యాంక్ యూ. మన ఎన్ని సంవత్సరాల రిలేషన్షిప్కి ఒక గుర్తు ఉండాలి అని. మీరు ఎందుకు చూసారు? నేను చాలా ఆనెస్ట్గా సిన్సియర్గా ఉన్నాను. నేను చూసానా? ఇది కూడా పెట్టుకో. ఓ యా, నాది కూడా పట్టుకో. నీ మీద రెస్పెక్ట్. ఈ పోజ్ చేద్దాం మనం. ఏ పోజ్? ఆ కెమెరాలో ఈ పోజ్. నేను ఇట్లా 2 చేతులు సారీ, అది కార్నర్లో ఉంది మరి. నాకు ఇట్లా నువ్వు నా రైట్లో రా. పిల్లి అంట పల్లి మీరు ట్రావెల్ పట్టేటో మీరు మేడం స్విచ్ నువ్వు లెఫ్ట్లో ఉన్నావు. షో డామ్ క్యూట్. మీ పని అయిన వాడు ఇదేంటి
ఈ మధ్య నువ్వు నన్ను కాకుండా వేరే వాళ్ళని దొరుకుతున్నా. ఇద్దరు పెళ్ళైపోయిన వాళ్ళు నన్ను సింగిల్ అని ఫీల్ చేస్తున్నారు వచ్చి నేను నాకు పెళ్ళి మాకు నాకు పెళ్ళి సింపుల్గా కూడా అవ్వలేదు. కొంచెం చేసుకోరా ఈసారికి, మిగతాది మిగులుతారు. చుడిక్యోడి మళ్ళీ ఇంకో సంవత్సరం తీసుకోకుండా తొందరగా కలుద్దాం. డిసెంబర్ న్యూ ఇయర్ దగ్గరే. థ్యాంక్ యూ. బైరా పరి బాయ్ పల్లు. ఇట్స్ ఓకే రా.